నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్యాస్ లీకేజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏపీ మంత్రులు LG పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్న మంత్రి అవంతి శ్రీనివాస్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పోలీసులను పరామర్శించిన డీజీపీ గౌతమ్ సీఎం జగన్ వారికి రివార్డును ప్రకటించారన్న డీజీపీ లో బాధితులను పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోవాలని వ్యాఖ్య ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు భారీగా తరలి వస్తున్న వాహనాలు కృష్ణా జిల్లా గరికపాడులో పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి ఫ్రూట్ జ్యూస్ల పంపిణీ పోలీసులు ఏహెచ్ఎంసీ వైద్య సిబ్బంది సేవలు కొనియాడిన ఎమ్మెల్సీ రామచంద్రారావు విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి కృషి చేసి అస్వస్థతకు గురైన 7 పోలీస్ సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. విశాఖ ఆసుపత్రిలో బాధిత సిబ్బందిని పరామర్శించి డీజీపీ వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 7 పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎంతో శ్రమించి వారి రక్షణ మర్చిపోయారని కొనియాడారు. వీరికి రివార్డులు ప్రకటించారని సీఎం జగన్ అన్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. Taking a pediatric ward and most of the children who are there admitted, their condition is very stable. వాళ్ళు recover అవుతున్నారు. So that is a very happy situation and to see the children recovering very quickly. So I'm very happy. I really appreciate the work being done by the hospital, all the team of doctors and the nurses. చాలా మంచి కేర్ కూడా తీసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ అప్రిషియేటెడ్. ఐ మస్ట్ థ్యాంక్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ స్టాఫ్ అండ్ ద నర్సెస్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్ ఆఫ్ కేర్. సార్ ఓ బాబుకి కళ్ళు కనిపించలేదు సార్, కళ్ళు బాగా పరిస్థితులు ఏదండి బాబుకి కళ్ళు అదే ఒక కేసు వచ్చారంటున్నారు. ఇప్పుడు రికవర్ అయిపోయినారు, చాలా వరకు రికవర్ చేశారని మాట్లాడినాము. కొందరు చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఒకటి హాస్పిటల్ ట్రీట్మెంట్, మెడికల్ ఏదో ట్రీట్మెంట్ అండ్ కేర్ ఏదో ఇస్తున్నారు గురించి. తర్వాత ఆ సీన్లో కూడా ఎట్లా పోలీసు వాళ్ళు డోర్ పగలగొట్టి లోపల వచ్చి తీసుకువచ్చారని. సో వాళ్ళు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. మనకు కూడా చాలా ఫీల్ వెరీ కాన్ఫిడెంట్, ఫీల్ వెరీ రీఅష్యూర్డ్ and I'm very happy about the initiative of our staff also. పోలీస్ సిబ్బందులు ఇక్కడ వాళ్ళు చాలా అప్రమత్తగా చూపించినారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, డెడికేషన్ టు డ్యూటీ, వాళ్ళ చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి
ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, జయరాం, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వదంతులను నమ్మొద్దని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రోజున ముందుగా చనిపోయిన కుటుంబాలకు వారికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కంపెనీలో సిచ్యువేషన్ నార్మల్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా నార్మల్సీకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఖచ్చితంగా ప్రజలను షిఫ్ట్ చేస్తాం. అప్పటివరకు షెల్టర్ జోన్స్ ప్రజలను ఏర్పాటు చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా అదుపులో ఉన్న పరిస్థితి, ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరో కూడా దయచేసి అలాంటి రూమర్స్ కూడా నమ్మొద్దని తెలియజేసుకుంటూ, రెండోది ఏంటంటే దీన్ని ఎవరో కూడా రాజకీయ పక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవద్దని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ మా విజ్ఞప్తి ఒకటి, ప్రజలు ఎలాంటి భయాందోళన ప్రమాదం జరిగితే మళ్ళీ ప్రమాదం జరుగుతుంది అనేది అపోహ మాత్రం. అవుతాం మనందరం అలాంటిది కూడా కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం మొత్తం తీవ్రంగా కృషి చేస్తున్నాం. కాబట్టి వారి కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపం జగన్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున జరుగుతున్నాం. మరి అలాగే తక్షణ చర్యలు వెంటనే స్పందించి ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా మీరు టైంకి మీరంతా సహాయం చేసి ప్రజలను అవేర్ చేసే పనిలో మీ అంతా కూడా భాగస్వాములు అయ్యారు. మీ అందరికి కూడా అభినందనలు. మరి ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకు కూడా మరి ఇప్పుడే మా షాపింగ్ మంత్రులు కూడా చెప్పారు, వారందరూ నిబ్బరంగా ఉంటూ మరి దీన్ని ప్రమాదాన్ని నివారించే దిశగా వారి తోడ్పాటు కూడా మాకు అందింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండడం జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వైద్య సహాయం కానీ, ఇతర పునరావాస కార్యక్రమాలు కానీ, మరి చనిపోయిన కుటుంబాలకి సహాయ దిశగా కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకోవడం జరిగింది. అలాగే మంత్రులందరికీ కూడా చెప్పారు, వాళ్ళకి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కానీ, నిర్వాసితులకి అవసరమైనటువంటి అన్ని అవసరాలు మీరు చూడండి. వాస్తవ యథార్థ స్థితికి వచ్చినంత వరకు కూడా వారికి కంటికి రెప్పవలే కాపాడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి ఎక్స్పర్ట్స్ తాలూకా ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి ఆ గ్రామాల్లోకి ఆ ప్రజల్ని తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి ఇంకా మరి కొంచెం టైం ఇంకా అవసరం ఉంటుంది. ఇప్పటికి కొంత మెరుగైన స్థితికి ఈ ప్రాంతం అంతా రావడం అయింది. మరి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు లేని పరిస్థితుల్లో మరి ఇవన్నీ నో టైం 24 గంటల్లోనే 42 గంటలని మేము చెప్పాం, కానీ 24 గంటలలో పూర్తి వాస్తవిక పరిస్థితికి యథార్థ పరిస్థితికి వస్తుందని నేను నమ్ముతాను. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదు. ఇప్పటికే మరి అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైన మరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందుగా మరి ఇలాంటి సంఘటన లేకుండా భారతదేశ వ్యాప్తంగా మరి చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అదే రోజుని ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. కేంద్రం కలగజేసుకుని మరి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చెక్ చేసి మరి లైన్లో పెట్టవలసిన బాధ్యత కేంద్రాన్ని కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా ఆ రోజు సంఘటన మరి మా నాయకులు ఇమీడియట్గా మాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్లోకి రావడం జరిగింది. మా పార్టీ నాయకులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా తెలుసుకుని కేంద్రాన్ని లెటర్ రాసి రావాలని ప్రయత్నం చేశాడు. ఆయనకి పర్మిషన్ రాకపోవడం మమ్మల్ని అందరూ కూడా ఈరోజు వెళ్ళమని చెప్పి ఆదేశ ప్రకారం మేము అందరూ రావడం జరిగింది. మేము హాస్పిటల్కి వచ్చాం. మరి హాస్పిటల్ వచ్చిన తర్వాత మేము లోన తల్లిదండ్రులతో మాట్లాడాం. పిల్లలు ఒక దారి అయిపోయారు, తల్లి ఒక దారి అయిపోయారు. ఎందుకంటే ఇలా సంఘటన జరిగినట్టు అర్ధరాత్రి జరిగింది కనుక మరి పిల్లలు పక్కన పడిపోయినప్పుడు, తల్లి ఒకరు పడిపోయినప్పుడు పిల్లలందరినీ కూడా పోలీసులు కానీ పక్క వాళ్ళు కానీ తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. తల్లిదండ్రులను ఒక హాస్పిటల్లో చేశారు. అలా కలుగటానికే 2 రోజులు పట్టింది. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా బాధాకరం. ఇప్పుడు అందరూ కూడా రికవర్ అవుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా పెర్మనెంట్గా టెస్టులు చేసి ఏంటి పరిస్థితి అనేది హిస్టరీ వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ దాంట్లో
ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ కూడా రికార్డ్ తయారు చేయవలసిన బాధ్యత హాస్పిటల్ మీద ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, అని చేత చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒకరు కూడా చూసాం మేము, మరి స్పెషలిస్ట్కి పంపించారు, కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ రోజు సంఘటన బాధ వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ బాధ చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ ఫ్యాక్టరీని కూడా ఫ్యాక్టరీని మార్చాలని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఇవాళ ధర్నా చేస్తున్నారు. మేము కూడా అక్కడికి వెళ్తాం. అయితే పెద్ద ఎత్తున దీనికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘటన జడిసిపోయారు అందరూ కూడా. ఎందుకంటే చాలా ప్రమాదం అయిపోయింది, ఇది అర్ధరాత్రి జరిగిందని జడిసిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తారు. మేము కూడా తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా గరికెపాడు ఆంధ్ర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్దకు తెలంగాణ నుంచి వాహనాలు భారీగా తరలి వస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోనికి అనుమతిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ రామచంద్రారావు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి మెడికల్ సిబ్బందికి 500 లీటర్ల రియల్ ఫ్రూట్ జ్యూస్, లెమన్ జ్యూస్లను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, శ్యామ్రావు నాయకులు పాల్గొని వైద్య సిబ్బందికి పానీయాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు, జీహెచ్ఎంసీ వైద్య సిబ్బందికి ఇప్పటి వరకు 10,000 యూనిట్ల జ్యూస్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో రోజు 50,000 మందికి నిత్యావసర సరుకులు, 25,000 మందికి భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. మనం అందరితో కలిసినప్పుడు కానీ అందరూ ఒకరికొకరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన దాహం తీర్చడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. కాబట్టి అందరూ ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 2, 3, 4 ఓపీ ఫార్మసీ సార్ రాలేదు, ఫార్మసీ 7లో ఉన్నాము. ఈ రోజు సార్ అధ్యక్షతన ఈ మహత్తర కార్యక్రమం జరిపిస్తున్నటువంటి మన ఫీవర్ హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పోరాటానికి సమాజం సిద్ధమైనటువంటి ఒక సమయంలో ఇటు పోలీసులు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, డాక్టర్లు, మన ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసినటువంటి ఆరోగ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్, హెల్త్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా కరోనా వైద్యులుగా, కరోనా ఒక యోధులుగా సమాజం గుర్తించింది. అయితే ఈ యొక్క సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా, కరోనాతో పోరాడే సమయంగా కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ, అదేవిధంగా మన కేంద్ర మంత్రులు వారి తరఫు నుంచి పోలీసులకు, జిహెచ్ఎంసీ స్టాఫ్కు, హాస్పిటల్స్లో డాక్టర్స్కు, పేషెంట్స్కు, ఇక్కడ పనిచేసే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా, నర్సులకు అందరూ కూడా ఫ్రూట్ జ్యూసెస్ ఇప్పటికే దాదాపు 10,000 యూనిట్లు అంటే 10,000 లీటర్ల జ్యూసు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్స్కు, నర్సెస్కు, ఇక్కడున్న ఫార్మసీ స్టాఫ్కు వీళ్ళందరూ కూడా
ఫ్రూట్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అయితే ఫీడ్ ది నీడ్ కార్యక్రమం కింద భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 50,000 మందికి ఈరోజు రేషన్లు ఇస్తూ ఉన్నాం. 25,000 మంది పైగా వారికి భోజనాలు వ్యవస్థ చేస్తూ ఉన్నాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అంటే 75,000 మందికి ఈరోజు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. అయితే మోదీ గారు చెప్పినట్టు, నడ్డా గారు చెప్పినట్టు కార్యకర్తలు ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇటు హాస్పిటల్స్లో కూడా మేము వారి దగ్గర పోయి డాక్టర్లకు ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా కిషన్ రెడ్డి గారు పంపించినటువంటి ఒక ఏదైతే ఫ్రూట్స్ యూనిట్ ఉన్నాయో ఈరోజు షుగర్ హాస్పిటల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి గౌతమ్ రావు గారు, శ్యామరావు గారు, అదేవిధంగా అజయ్ గారు మా అసెంబ్లీ కన్వీనరు ఈ యొక్క నాయకత్వంలో ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు లాక్డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ గాలి కొట్టేసి నడిపిస్తూ ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు ఆన్ చేసి పెట్టారు. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మామూలు రోజులు ఎట్లయితే వెయిట్ చేసామో అదే విధంగా ఉంది. మరి లాక్డౌన్లో ఈరోజు ఎత్తేనట్ట. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ స్క్రాప్ గోడంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడంలో ఉన్న కాంప్రెసర్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు గోపాల్ మండల వ్యాప్తంగా ఉన్న నిరుపేద ఫోటోగ్రాఫర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆల వెంకటేష్ రెడ్డి పాల్గొని సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హమాన్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బిసం జయమ్మ, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ వంశీ చందర్రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీను, కౌన్సిలర్లు గాడిల ప్రశాంత్, సుభాష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం జాగ్రత్తలో ఉన్నందుకే కొంచెం సేఫ్గా ఉన్నాం. ఇలా 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా వేల మంది చనిపోయారు. రోజుకి 25-30 వేల కేసులు వస్తూ ఉన్నాయి. కానీ మనం ప్రధానమంత్రి గారు కానీ కేసీఆర్ గారు కానీ
ముందు జాగ్రత్తగా లాక్డౌన్ ప్రకటించిన మూలంగానే ఈరోజు చాలా వరకు మనం సేఫ్గా ఉన్నాం. ఈ 29 వరకు ఇచ్చిన లాక్డౌన్ కూడా అందరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ ఉంటేనే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్స్ పెడితేనే పాటిస్తామనేది కాకుండా ఈ లాక్డౌన్ తర్వాత కూడా మనం సామాజిక దూరం పాటించాలి. రెగ్యులర్గా రోజుకు 8 నుంచి 9 సార్లు చేతులు కడుక్కోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మందికి మనం ఇక్కడ కూర్చున్న ముందర కూర్చున్న అందరూ సామాజిక దూరం లేదు. ఒక కుర్చీ ఇచ్చి ఇంకో కుర్చీ కూర్చోమని చెప్పినాం. రెగ్యులర్ మీటింగ్లో కూర్చున్నట్టే కూర్చున్నాం. ఇది మనం ఒక 3-4 నెలలు 100% పాటించాలి. అది మన కొరకే మీరు అర్థమైతే లేదు. అది వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే రాకుండా ఉండడం చూసుకోవడమే మనం చేయాల్సిన బాధ్యత. కరోనాకు మందు లేదు, ఒకటే మందు. మన వరకు రాకుండా చూసుకోవడమే దానికి ఉన్న మందు. అది ఎంత ఈజీగా వస్తుంది అనేది మనకు అర్థమైపోతూ ఉంది. ఈ బాటిల్ పట్టుకుంటే బాటిల్తో వచ్చేస్తుంది, టేబుల్ పట్టుకుంటే టేబుల్తో వస్తుంది, తుమ్మితే వస్తుంది, దగ్గుతే వస్తుంది. అటువంటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ఇంకా కనుగొనాలి. కనుగొనే వరకు కూడా మనం జాగ్రత్తగా అందరూ ఉండాలి. దీన్ని నిజంగానే ఇప్పుడు చౌరస్తాలో నేను వస్తుంటే బండి చూస్తేనే రెగ్యులర్ కొత్తకోట చౌరస్తాలో ఎట్లా ఉందో అట్లే ఉంటుంది. అది మనము పాటించాలి. మనం పాటిస్తూ చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నిజంగా ఫోటోగ్రాఫర్లకు దాదాపు 40-50 రోజులు అయింది కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా చాలామంది వీక్ ఉన్న వాళ్ళే ఉంటారు. అటువంటి కుటుంబాలను ఆనుకోవాలనే విశేషంగా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గత 50 రోజులుగా నియోజకవర్గంలో చాలా మటుకు చాలామంది దాతలు ముందుకు వచ్చి ఎవరికి వీలైనంత సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 2 రూపాయలు మనం తప్పనిసరిగా ఈ కష్టకాలంలో సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఒకరికొకరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అమ్మ చెప్పినట్లు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించే కూరగాయల మార్కెట్లో బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు ఏలేని సుధాకర్ రావు 20,000 మాస్కులు పంపిణీ చేశారు. మార్కెట్లో కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా కొల్లాపూర్కు రాకుండా అందరూ జాగ్రత్తలు వహించాలని అన్నారు. కరోనా కట్టడి చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, ఇందులో పోలీస్, వైద్య శాఖ, మున్సిపల్ సిబ్బంది సేవలు మరవలేని అని కొనియాడారు. అదేవిధంగా చాదర్గఢ్ పిఎస్ పరిధిలో బాలికపై అఘాత్యానికి పాల్పడిన ఎంఐఎం పార్టీ అనుచరులు షకీల్ని వెంటనే శిక్షించాలని, లేని ఎడల దీనిపై కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. మనం దేశభక్తి చాటడంలో, దేశం యొక్క సంక్షేమం చాటడంలో ఈరోజు మనం ముందున్న సంగతి తెలుసు. కానీ కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు ఇంకా అమానుష చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ మధ్యలోనే మన ముందల ఒక మైనర్ దళిత బాలిక మహాలక్ష్మి అనే అమ్మాయిని దారుణంగా మానభంగం చేయడం జరిగింది. ఆ దుర్మార్గుడు షకీల్ ఒక మతోన్మాద పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనకు ముందు తెలుసు. దానికి కొమ్ము కాస్తున్న మన కేసీఆర్ కళ్ళు తెరవట్లేదు. ఇది చాలా అన్యాయము. దీన్ని పలకరించడానికి కోసం, దీన్ని అండడానికి కోసం మన జాతీయ దళిత మోర్చా కార్యదర్శి బంగారు శృతి గారు వెళ్తే వాళ్ళకు అవమానం చేసి 3rd క్లాస్ ఫెలోస్ అని చెప్పేసి మాట్లాడడము ఎమ్మెల్యేకు చాలా దారుణం. ఇది అంత దుర్మార్గంగా, అంత నిక్కచ్చిగా, అంత పనింది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ కూడా దీనికి పాటుపడి ప్రజలను సహకరించి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కరోనా మహమ్మారిలో చాలా చిత్తశుద్ధితోటి, సేవాభావంతో, అంకుడ దీక్షతోటి ఈరోజు పనిచేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఫేస్ కవర్లు, దాదాపు 20,000 ఫేస్ కవర్లు పంపిణీ చేయడం జరిగింది. శానిటైజర్స్ కూడా 4,000 మందికి చేయడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా ఈరోజు కూడా మన కొల్లాపూర్ పట్టణంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం చేసినటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత సంతోషిస్తున్నారంటే
ప్రతి చోట పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు జరుగుతున్నాయి అంటే రైతాంగం ఎంత సంతోషంగా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసి అకాల వర్షాలు వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు రైతాంగం కోసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబాయ్ అక్కడికి ముందుకే వెళ్ళాం కనపట్ల బోర్డర్లో ఎత్తి వెళ్తా అసలు ఆ బోర్డర్లో తెస్తే మంజానం పోతారు కాబట్టి మహారాష్ట్రలో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వాసులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బోధాన్ మండలం సాలూరు అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఎంపీపీ బుద్ధి సావిత్రి రాజేశ్వర్ వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన వీరు నాసిక్లో ఉన్న సెంటర్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ అండ్ ఇండోస్కోప్ హాస్పిటల్కు మార్చి నెల 18వ తేదీన వెళ్లారని, తర్వాత లాక్డౌన్ కారణంగా వారు స్వరాష్ట్రానికి రాలేకపోయారని అన్నారు. టోటల్ మేము 12 మంది ఉన్నాం. నమస్కారం. ఎందుకంటే తెలంగాణ నుంచి మేము నాకు పిల్లల గురించి వెళ్ళడం జరిగింది ట్రీట్మెంట్కు. అక్కడ ఇక ఇక్కడ ఎలాంటి స్పందన రాలేదు. మహారాష్ట్రలో చాలా చోట్లకి వెళ్ళినాం. కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తే పాస్ ఏం దొరకలేదు. దానివల్ల మేము ఏం చేసినామంటే ఒక మీడియా తీసి మన వాళ్ళకు తెలంగాణకు పంపినాం. వాళ్ళు ఏం చేశారంటే మన విఠల్ గారు, దాదాన్న గారు, కవితక్క గారికి చెప్పడం వల్ల కవితక్క గారు ఈరోజు మాకు నాసిక్ నుండి తెలంగాణకు తేవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము చేరుకున్నాం, క్షేమంగా చేరుకున్నామని చెప్పేసి తెలియజేస్తాం. మేము పిల్లల కోసం నాసిక్ మహారాష్ట్ర హాస్పిటల్ వెళ్ళినాము. లాక్డౌన్ కావడంతో అక్కడే చిక్కిపోయి ఉన్నాము. మాకు చాలా ఇబ్బంది అయింది. ఫుడ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లమ్ చాలా అంటే చాలా ఫేస్ చేసినాం మేము ప్రాబ్లమ్స్. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం మాకు ఎటువంటి స్పందన లేదు. ఎక్కడికి వెళ్ళినా నో ఇన్ఫర్మేషన్ అని చెప్పేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా చాలా బయటకు పెట్టేసినారు. మేమందరము 20 మెంబర్స్ వరకు నాసిక్లో ఉన్నాము. వాళ్ళందరం ఒక ప్లాన్ చేసుకొని ఇట్లా మీడియా ద్వారా మన తెలంగాణ ప్రభుత్వానికి చేరవేయాలి, మనం ఇక్కడ ఉన్నాము, మనల్ని తీసుకెళ్ళాలని మీడియా ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళు ఆ మీడియా న్యూస్ విని మమ్మల్ని సాలూరా గ్రామ చెక్ పోస్ట్ వద్ద మరి నాసిక్లో చాలా 3 జిల్లాల నుంచి ఇటు నిర్మల్, నిజామాబాద్, మరి మెదక్ జిల్లాల నుంచి మరి 12 మంది అక్కడ ఉన్నటువంటి నాసిక్లో ఉన్నటువంటి సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళారు. వీళ్ళు చాలా రోజుల నుంచి పాపం వారు పిల్లలు కాకపోవడం వల్ల మరి అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోయి లాక్డౌన్ కంటే ముందు పోవడం వల్ల సడన్లీగా లాక్డౌన్ ప్రకటించడం వల్ల వాళ్ళు ఇరుక్కపోయారు. మరి వారు చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడ్డారు అని చెప్తా ఉన్నారు. నిజంగా వారి బాధలు చూస్తూ ఉంటే మాకే కళ్ళెంబ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి గౌరవ మన ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్న విఠల్ గారు కానివ్వండి, అదేవిధంగా రామకిషన్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్యాస్ లీకేజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏపీ మంత్రులు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్న మంత్రి అవంతి శ్రీనివాస్. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థకు గురైన పోలీసులను పరామర్శించిన డీజీపీ గౌతమ్. సీఎం జగన్ వారికి రివార్డును ప్రకటించారన్న డీజీపీ. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోవాలని వ్యాఖ్య. ఏపీ
తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు భారీగా తరలి వస్తున్న వాహనాలు. కృష్ణా జిల్లా గరికపాడులో పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి ఫ్రూట్ జ్యూస్ల పంపిణీ. పోలీసులు, జీహెచ్ఎంసీ వైద్య సిబ్బంది సేవలు కొనియాడిన ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.